నాసా కంప్యూటర్స్ ఏమని తెలియజేసింది అంటే, ప్రపంచ చరిత్రలో ఒక డే మొత్తం మిస్ అయిపోయిందంటే హిస్టరీలో. సోలార్ సిస్టంలో ఒక డే మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిపోయిందని వారు ఆలోచన చేసి ఆ డేని కాల్కులేట్ చేసి లెక్కబెట్టి మొత్తానికి వారి హిస్టరీ మొత్తం తవ్వుకుంటూ సృష్టి ఆరంభం నుంచి ఆ తర్వాత హిస్టరీలోని రాజుల కాలం నుంచి తవ్వుతే లాస్ట్లో ఒక స్కాలర్ వారు తల కొట్టుకుని బుర్ర పోతుకుని ఎక్కడ అర్థం కాకపోతే ఒక స్కాలర్ బైబిల్ తీసుకుని వచ్చి, ఇదిరా అయినా చరిత్రలో ఇలా జరిగిందిరా, యెహోషువ అన్న వ్యక్తి 10వ అధ్యాయంలో ఇలా ప్రార్థన చేశాడా, సూర్యుడు ఆగన్నాడు. వారు చరిత్ర అర్థం చేసుకుని యెహోషువ కాలం అతను ఉచ్చరించిన పదాలు, అతను రాజుల పదాలు ఇవన్నీ బేస్ చేసుకుని ఖగోళ శాస్త్రాన్ని భూమిదల శాస్త్రాన్ని కలిపి చూస్తే ఎగ్జాక్ట్గా అంటండి నాసా సైంటిస్టులు కనుగొన్నది ఏంటంటే, దేవుడు యెహోషువ జీవితంలో అద్భుతం చేశాడు, ఇశ్రాయేలు పక్షంగా అద్భుతం చేశాడు. గిర్రగిర్ర తిరుగుతున్న సూర్యుడిని ఆగిపోని చెప్తే దేవుడు ఒక దినమంతా వెలుగు నుండి ఇచ్చేసాడంటే నమ్మిన వారు చాపట్లు కూడా దేవుడు నామని కనపడుతా. నీ జీవితంలో చీకటి రాకుండా వెలుగుతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. నా దేవుడు అబద్ధకుడు కాదు, నా దేవుడు కట్టు కథలు చెప్పేవాడు కాదు, ఆయన సామాన్యుడు కాదు. ఆయన నిజాన్ని నిజంగా చెప్తాడు. అవునంటే అవునంటాడు, ఆయన కాదంటే కాదంటాడు. ఈ మధ్యాహ్న సమయం వల్ల నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, నీ కొరకు సూర్యుని ఆపిన నేను ఏదైనా ఆపడానికి శక్తివంతుడిని. నిన్ను లేవనెత్తగలను, నిన్ను ముట్టగలను, నిన్ను వాడుకోగలను, నీ పరిస్థితులు మార్చగలను. రా, నిన్ను ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాను.